బాలగంగాధర్ తిలక్ స్వాతంత్రోద్యమకాంక్షను, స్వాతంత్రేచ్ఛను అందరిలో రగిల్చడానికే గణేష నవరాత్రులను మొదలుపెట్టాడు. ఒక సామూహిక వేడుకగా గణేష ఉత్సవాన్ని ఆయన మొదలుపెట్టారు. బాలగంగాధర్ తిలక్ అని చెప్పుకుంటాం కదా. ఇది కూడా జాతీయ సమైక్యతకు ప్రతీక జగన్నాథ రథయాత్ర అని చెప్పొచ్చు. కులము, మతము, ప్రాంతం అని లేదు. భారతీయులు, హిందువులందరూ కూడా ఆ అద్భుత యాత్రను చూడాలి, స్వామిని దర్శనం చేసుకోవాలి అని వస్తుంటారు, పోటీపడి వస్తుంటారు. ఎక్కడ ఏ భేదభావాలు ఉండవు ఎవరికి కూడా. ప్రతి ఏటా కూడా లక్షల మంది పాల్గొంటారు, లక్షలాది మంది జగన్నాథ రథయాత్ర. దేశం నలుమూలల నుంచి, నార్త్ అని, సౌత్ అని, ఈస్ట్ వెస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ కాదు, అన్ని దశ దిశల నుంచి కూడా, విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి జగన్నాథుని దర్శనం చేసుకుంటారు. జాతి, కుల, భాష, ప్రాంత, వర్గ విభేదాలు ఏమీ లేవు. అట్లా అందరూ పాలు పంచుకునే ఒక అద్భుతమైన కార్యక్రమం. మరి ఇది జాతీయ సమైక్యత, భారతీయ సాంస్కృతిక ఏకత్వానికి నిదర్శనం అని కూడా చెప్పొచ్చు. శారదాం యాత్ర, కుంభమేళ ఇవన్నీ కూడా ఒక మనకి ఏకాత్మత భావానికి ప్రతీకలు. ఇవన్నీ కూడా ఇంత గొప్ప సంస్కృతి, ఇలాంటి ఆచారాలు ప్రపంచంలో ఏ మతంలో లేవు, ఏ దేశంలో లేవు, ఏ జాతిలో కూడా లేవు. భారతదేశంలోనే ఉంది, భారత జాతిలోనే ఉంది, హిందుత్వంలోనే ఉంది.